హైడ్రా భయానకమంటూ ఆ పేరు వింటేనే ప్రజలు భయపడిపోతున్నారు. కమిషనర్కి ఇంత అహంకారమా? హైకోర్టు ఏమన్నా తెలుసా? మీరు షాక్ అయిపోతారు వింటే. ఆర్మీని దించి అరెస్ట్ చేపిస్తా అని చెప్పింది. జస్టిస్ ఏమన్నాడు? హైడ్రాకు అసాధారణ అధికారాలతో కీలక శాఖల నిర్వీర్యం, ప్రభుత్వ యంత్రాంగం అంతా చచ్చుబడిపోయింది. అలాంటప్పుడు ఇతర చట్టాలన్నీ రద్దు చేసేయండి, హైడ్రా చట్టం ఒకటే ఉంటుందని ప్రకటించేయండి. ఒకే కేసులో 3 సార్లు ధిక్కరణ అసాధారణం. హైకోర్టు చరిత్రలో ఇంతవరకు ఇలాంటి వినలేదు. 40 చెరువుల కబ్జాల జోలికి వెళ్లరు, ఎందుకో తెలుసు. కోర్టు ధిక్కరణ పాల్పడి కనీసం క్షమాపణ చెప్పడా? బేషరతు క్షమాపణ చెప్తేనే అఫిడవిట్కి అనుమతిస్తాం. ఆ తర్వాతే సైనిక జోక్యం ఉత్తర్వులపై తుది నిర్ణయం. హైడ్రాపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన హైకోర్టు ఏజీపై గౌరవంతో ఆర్మీ యాక్షన్ ఆదేశాలు నిలిపివేత అంటూ ఇదిగో హైడ్రా పేరు వింటేనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయని రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. రెవెన్యూ, ఇరిగేషన్ వంటి కీలక శాఖలు నిర్వీర్యం అయ్యాయని, చివరికి పోలీసులు సైతం హైడ్రాకు వినతి పత్రాలు ఇస్తున్నారని విస్మయం వ్యక్తం చేసింది. ఒక వ్యక్తికి ఇంతటి అసాధారణ అధికారాలు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖల చట్టాలను రద్దు చేసి అన్ని ప్రభుత్వ శాఖలను మూసివేసి హైడ్రా అనే ఒకే ఒక చట్టం అమలు చేస్తే సరిపోతుందని ధర్మాసనం తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మండలం లోతుకుంట గ్రామం సర్వే నెంబర్ 1-2లో 40 ఎకరాల భూమిలో హైడ్రా కూల్చివేతల పైన ఒకటి తెలుసా మీకు? ఈయన ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఛానళ్లకు, చాలా ఛానళ్ళల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నాడు. మాట్లాడేటప్పుడు ప్రశ్నలకి తడబడుతున్నాడు, లేదా నీళ్లు నమ్ములుతున్నాడు, లేదా ఆయన ముఖ కవలికలు చూడండి ఆగమైపోతున్నాడు. కేసీఆర్ అన్న వ్యాఖ్యలకి మరి హైడ్రా అయిపోయింది, జగిత్యాలకి జెడ్రా వస్తుందట అని కేసీఆర్ అన్నాడు. అట్లా రకరకాలు నిజామాబాద్కు నిడ్రా వస్తుంది అని చెప్పి అంటున్నారు. కాబట్టి నేను వస్తే దాన్ని తీసి అవతల ఎత్తేస్తా అని చెప్పి అన్నాడు కదా. సో దానికి స్టేట్మెంట్ అడిగితే మరి ఇట్లా అన్నారు కదా అని చెప్పి దాని కామెంట్కి మరి మీరేమంటారు అని చెప్పి ఆయన్ని ఉద్దేశం అడిగితే చెప్పలేకపోతున్నాడు. అది రాజకీయ పరమైనటువంటి అంశం, లేదా రాజకీయంగా చేసేటువంటి స్పీచ్ అది అని చెప్పి అంటున్నాడు. మరి ఫాతిమా కాలేజ్ చెరువులోనే ఉన్నది కదా, ఒక్క ఫాతిమా కాలేజీని కనుక మీరు డిస్టర్బ్ చేస్తే ఇంకా మేము మా సంగతి చూపిస్తామని చెప్పి అన్నటువంటి ఓవైసీ వ్యాఖ్యల మీద చెప్పండి. అది చెప్పడు, ఇది చెప్పడు, అది చెప్పడు, ఏది చెప్పడు. ఒక అధికారిగా సరే ఆయనకు ఆ పరిమితి ఉండొచ్చు, ఆ పరిధి ఉండొచ్చు. కానీ ఆయన పేదవాళ్ళ గూడులు, పేదవాళ్ళ ఇల్లులు చెదరగొట్టాలంటే మాత్రం ఒక నిమిషం కూడా ఆలస్యం ఉండదు. పెద్దవాళ్ళవి మాత్రం ఎన్ని ఉన్నా కూడా, రేవంత్ రెడ్డి బ్రదర్జీ ఉన్నా, పట్నం నరేందర్ రెడ్డి ఉన్నా, ఇంకెవరి ఉన్నా ముట్టడు. ఎందుకు ముడతాడు? అది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళే కాబట్టి. అంటే మనదైతే ఒక లెక్క, మందిదైతే ఇంకో లెక్క. మనది మంగళవారం, మంది సోమవారం అన్నట్టు. ఇదిగోండి, శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసులో శుక్రవారం విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా జస్టిస్ జూకంట్ అనిల్ కుమార్ మరోసారి హైడ్రాపై నిప్పులు చెరిగారు. ఒకే కేసులో ఏకంగా 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలైన హైకోర్టు దాని తర్వాత మరొక ఉత్తర్వులు జారీ చేసిన హైడ్రా పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. శుక్రవారం దాఖలు చేసిన అఫిడవిట్లో కనీసం ఒక్కసారైన క్షమాపణ కోరకపోవడాన్ని విస్మయాన్ని కలిగించిందని పేర్కొన్నారు. సాధారణంగా కోర్టు ధిక్కరణ కేసులో బేషరతు క్షమాపణ చెప్పడం న్యాయ ప్రక్రియలో జరుగుతుందని, కానీ హైడ్రా దానికి అతీతం అన్నట్టుగా వ్యవహరిస్తుందని ఆక్షేపించారు. చూడండి ఆయన ఇక్కడేం చేస్తున్నారు నిలదీశారు. ఆయన ఒక చట్టమా, రెవెన్యూ శాఖ, ఇరిగేషన్ శాఖ, ఇలా ప్రతి ఒక్కరు ఆయన దగ్గరికి వెళ్తున్నారు ఎందుకు అని ప్రశ్నించారు. చివరికి పోలీసులు కూడా హైడ్రాను ఆశ్రయించే దుస్థితి ఎందుకు వచ్చిందని, ఈ పరిస్థితిని ఎవరు కల్పించారని ప్రశ్నించారు. ఆయన స్పెషల్ పవర్స్ ఇచ్చి మరీ తయారు చేసిండు రేవంత్ రెడ్డి హైడ్రాని. ఆయన ఓ చట్టం అని అనుకుంటున్నారా? అందరూ ఆయన దగ్గరకు పోతున్నారని చెప్పి హైడ్రాను ఒక చట్టంగా చేస్తే అయిపోతుంది కదా, మిగతా చట్టాలని రద్దు చేసి మరి హైడ్రానే ఒక చట్టంగా చేస్తే ఇక హైడ్రానే ఉంటుంది కదా అని చెప్పి అన్నారు. ఇంకా కనీసం క్షమాపణ కోరరా? శుక్రవారం సమర్పించిన అఫిడవిట్లో పేలవంగా ఉన్నదని న్యాయమూర్తి తప్పుపట్టారు. కోర్టు ధిక్కరణ కేసులో బేషరతుగా క్షమాపణలు కోరడం న్యాయ ప్రక్రియలో పరిపాటి, చట్టపరంగా అదే విధానం పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కానీ ఒకే కేసులో 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలైన తర్వాత కూడా హైడ్రా కమిషనర్ మాత్రం ఎలాంటి బేషరతు క్షమాపణ చెప్పకుండా తప్పు చేయలేదంటూ అఫిడవిట్ దాఖలు చేశారని ఆగ్రహం. ఇంకా నిజంగా అసలు చట్టాన్ని అపహాస్యం చేస్తారా? ఆదేశాల జారీ సమయంలో స్టాండింగ్ కౌన్సిల్ ఏదో సైగ చేయడాన్ని న్యాయమూర్తి తీవ్రంగా తప్పుపట్టారు. ఈ చర్యలను రికార్డు చేయమంటారని ప్రశ్నించారు. ఒకసారి స్టాండింగ్ కౌన్సిల్ అనే విషయాన్ని మర్చిపోయి ఈ వ్యవహారాన్ని జనం కోణంలో చూడాలని హితవు చెప్పారు. ఒకసారి అటువైపు కూర్చున్న వారు ఇటువైపు నిలబడి వాస్తవాలను చూడాలని వ్యాఖ్యానించారు. రేపు రాత్రే హైడ్రా అధికారులు మీ ఇంట్లోకి వచ్చి కూలుస్తామంటే మీరు ఏం చేస్తారని ప్రశ్నించారు. చట్టాన్ని అపహాస్యం చేయడం, చట్టాన్ని హేళన చేయడం, న్యాయ వ్యవస్థను ఎగతాళి చేసేలా వ్యవహరించడం, కోర్టు ఆదేశాలను కావాలని ఉద్దేశపూర్వకంగా అమలు చేయకుండా కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడడం, న్యాయస్థానాల ఉత్తర్వులను హాస్యాస్పదంగా మార్చేలా హైడ్రా చర్యలు ఉంటే ఏమాత్రం ఉపేక్షించబోమని న్యాయమూర్తి హెచ్చరించారంటూ ఎంత మొట్టికాయలు వేసినా చివరికి హైడ్రా కమిషనర్ని అరెస్ట్ చేస్తామని చెప్పినా ఆయన ఒకటే తీరున, ఒకటే పద్ధతిన ముందుకెళ్తా ఉన్నాడు. మరి ఇది ఎవరిచ్చిన పవర్సు, ఎందుకు ఇచ్చిన పవర్సు, ఏం చేయడానికి, ఏ ముద్ర చేయడానికి, ఎవరిని నాశనం చేయడానికి, ఇదంతా కూడా అని ఇలా ఈ వార్త.